హలో అండి. ఈరోజు మరే పద్యం రాసేసుకుందామా? మరొక పద్యంతో మీకు ముందుకు వచ్చాను. ఇంకో పద్యం మనం మొదలు పెట్టేసుకుందాం తొందరగా. పద్యము భావము. మృగమదంబు చూడ మీద నల్లగా నుండు, మృగమదంబు చూడ మీద నల్లగా నుండు, పరిఢవిల్లు దాని పరిమళంబు, పరిఢవిల్లు దాని పరిమళంబు. గురువులైన వారి గుణములీలాగురా, గురువులైన వారి గుణములీలాగురా. విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? మృగ మదంబు చూడ మీద నల్లగా నుండు, పరిఢవిల్లు దాని పరిమళంబు, గురువులైన వారి గుణములీలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమిటి? దీనికి అర్థమైపోతుంది కదా, చూస్తుంటేనే పద్యమే అర్థమైపోయింది మనకి. తాత్పర్యం లేకపోయినా మనకు అర్థమైపోతుంది. కాకపోతే తాత్పర్యం కూడా రాసుకున్నాం. సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమా, ఓ వేమా. సమస్త భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమా. ఏమంటున్నాం? కస్తూరి చూచుటకు, కస్తూరి చూచుటకు నల్లగా ఉన్నప్పటికీ కస్తూరి చూచుటకు నల్లగా ఉన్నప్పటికీ దాని సువాసన అంతటా వ్యాపించును. దాని సువాసన అంతటా వ్యాపించును. ఆ రీతిగానే
మంచివారి గుణములు కూడా పైకి గొప్పగా కనిపించక అంతటా వ్యాపిస్తూ ఉంటాయి. ఎలాగలగా మృగ మదంబు చూడ మీద నల్లగా నుండు పరిఢవిల్లు దాని పరిమళంబు గురువులైన వారి గుణములీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమిటయ్యా అంటే, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, కస్తూరి చూచుటకు నల్లగా ఉన్నప్పటికీ, కస్తూరి ఎలా ఉంటుంది? చూడ్డానికి నల్లగా ఉంటుంది, కానీ దాని సువాసన అంతటా వ్యాపించును. అంతే కదా, నల్లగా ఉన్నంత మాత్రాన సువాసన రాకూడదు అని ఏమీ లేదు కదా. నల్లగా ఉన్నా కూడా దాని సువాసన పరిమళిస్తుంది అన్నమాట, అంతా వ్యాపిస్తుంది. ఎప్పుడు సువాసన ఎక్కడో కస్తూరి ఉంది, కస్తూరి ఉన్నట్టుంది, ఎంత మంచి వాసన వస్తుంది అన్నట్టుగా వెతుక్కుని మరి వాసన పీల్చేటట్టుగా అంత గొప్పగా ఉంటుందన్నమాట. ఆ రీతిగానే మంచివారి గుణములు కూడా పైకి గొప్పగా కనిపించక అంతటా వ్యాపిస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తామో చెప్పాం కదా, బాడీ షేమింగ్ అంటే పైకి అవతారం చూసి వీళ్ళకి ఈ నాలెడ్జ్ ఉంది, వీళ్ళకి ఈ నాలెడ్జ్ లేదు అని ఫిక్స్ చేసేసుకుంటూ ఉంటాం. మనమే నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, సన్నగా ఉన్నా వాళ్ళకి ఏం చేస్తాడు అని అన్నట్టుగా ఫీల్ అవుతాము. కొంచెం ఎర్రగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, దిట్టంగా ఉన్నా ఎవరైనా ఉంటే కనుక అబ్బో వీళ్ళన్నిట్లో పర్ఫెక్ట్, ఏదైనా చేయగలరని ఒక భావనకి చాలామంది వచ్చేస్తూ ఉంటారనమాట. కానీ గురువులు అన్నవాళ్ళు ఎలా ఉన్నా సరే, వాళ్ళు ఎలాంటి అవతారంలో ఉన్నా సరే, అస్సలు నల్లగా పుట్టిగా ఉండి, మెల్లకన్నుండి, ఎత్తుపళ్ళు ఏవైనా ఉండని, వాళ్ళ దగ్గర ఉన్న విద్య పైకి కనపడకపోయినా ఎక్కడ వ్యాపిస్తుందట? అంతటా వ్యాపిస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జి మన దగ్గర 1% కూడా ఉండదన్నమాట. అయినా కూడా మనం వాళ్ళ దగ్గర ఏమీ లేదు అన్నట్టుగా మనమే ఫిక్స్ అయిపోతూ ఉంటాం. కానీ జరగాల్సింది అలా కాదు. మనిషి ఎలా ఉన్నారు అని కాదు, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందనే చూడాలి. ఆ నాలెడ్జ్ని మనం గౌరవించాలి, ఆ మనిషికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. గురువులు అంటే గురువులే కదా, కాబట్టి గురువు దగ్గర ఉన్న విద్య మనం పొందాలి అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని ఆ విద్యని మనం పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హలో అండి, ఈరోజు మరే పద్యం రాసేసుకుందామా? మరొక పద్యంతో మీకు ముందుకు వచ్చాను. ఇంకో పద్యం మనం మొదలు పెట్టేసుకుందాం తొందరగా. పద్యము భావము. మృగమదంబు చూడ మీద నల్లగా నుండు మృగమదంబు చూడ మీద నల్లగా నుండు పరిఢవిల్లు దాని పరిమళంబు
పరిఢవిల్లు దాని పరిమళంబు. గురువులైన వారి గుణములీలాగురా. గురువులైన వారి గుణములీలాగురా. విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? మృగ మదంబు చూడ మీద నల్లగనుండు పరిఢవిల్లు దాని పరిమళంబు. గురువులైన వారి గుణములీలాగురా. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమిటి? దీనికి అర్థమైపోతుంది కదా, చూస్తుంటేనే పద్యమే అర్థమైపోయింది మనకి. తాత్పర్యం లేకపోయినా మనకు అర్థమైపోతుంది. కాకపోతే తాత్పర్యం కూడా రాసుకున్నాం. సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా. ఓ వేమా. సమస్త భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా. ఏమంటున్నాం? కస్తూరి చూచుటకు కస్తూరి చూచుటకు నల్లగా ఉన్నప్పటికీ కస్తూరి చూచుటకు నల్లగా ఉన్నప్పటికీ దాని సువాసన అంతటా వ్యాపించును. దాని సువాసన అంతటా వ్యాపించును. ఆ రీతిగానే మంచివారి గుణములు కూడా పైకి గొప్పగా కనిపించక పైకి గొప్పగా కనిపించక అంతటా వ్యాపిస్తాయి, వ్యాపిస్తూ ఉంటాయి. ఎలాగలగా మృగ మదంబు చూడ మీద నల్లగనుండు పరిఢవిల్లు దాని పరిమళంబు. గురువులైన వారి గుణములీలాగురా.
విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమిటయ్యా అంటే, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ. కస్తూరి చూచుటకు నల్లగా ఉన్నప్పటికీ, కస్తూరి ఎలా ఉంటుంది? చూడ్డానికి నల్లగా ఉంటుంది, కానీ దాని సువాసన అంతటా వ్యాపించును. అంతే కదా, నల్లగా ఉన్నంత మాత్రాన సువాసన రాకూడదు అని ఏమీ లేదు కదా. నల్లగా ఉన్నా కూడా దాని సువాసన పరిమళిస్తుంది అన్నమాట, అంతా వ్యాపిస్తుంది. ఎక్కడో సువాసన ఎక్కడో కస్తూరి ఉంది, కస్తూరి ఉన్నట్టుంది, ఎంత మంచి వాసన వస్తుంది అన్నట్టుగా వెతుక్కుని మరి వాసన పీల్చేటట్టుగా అంత గొప్పగా ఉంటుందన్నమాట. ఆ రీతిగానే మంచివారి గుణములు కూడా పైకి గొప్పగా కనిపించక అంతటా వ్యాపిస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తామో చెప్పాం కదా, బాడీ షేమింగ్. అంటే పైకి అవతారం చూసి వీళ్ళకి ఈ నాలెడ్జ్ ఉంది, వీళ్ళకి ఈ నాలెడ్జ్ లేదు అని ఫిక్స్ చేసేసుకుంటూ ఉంటాం మనకి మనమే. నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, సన్నగా ఉన్నా వాళ్ళకి ఏం చేస్తాడు అని అన్నట్టుగా ఫీల్ అవుతాము. కొంచెం ఎర్రగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, దిట్టంగా ఉన్నా ఎవరైనా ఉంటే కనుక అబ్బో వీళ్ళన్నిట్లో పర్ఫెక్ట్, ఏదైనా చేయగలరు అని ఒక భావనకి చాలామంది వచ్చేస్తూ ఉంటారనమాట. కానీ గురువులు అన్నవాళ్ళు ఎలా ఉన్నా సరే, వాళ్ళు ఎలాంటి అవతారంలో ఉన్నా సరే, అస్సలు నల్లగా పుట్టిగా ఉండి, మెల్లకన్నుండి, ఎత్తుపళ్ళు ఏవైనా ఉండని, వాళ్ళ దగ్గర ఉన్న విద్య పైకి కనపడకపోయినా ఎక్కడ వ్యాపిస్తుందట? అంతటా వ్యాపిస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జి మన దగ్గర 1% కూడా ఉండదన్నమాట. అయినా కూడా మనం వాళ్ళ దగ్గర ఏమీ లేదు అన్నట్టుగా మనకు మనమే ఫిక్స్ అయిపోతూ ఉంటాం. కానీ జరగాల్సింది అలా కాదు. మనిషి ఎలా ఉన్నారు అనే కాదు, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందనే చూడాలి. ఆ నాలెడ్జ్ని మనం గౌరవించాలి, ఆ మనిషికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. గురువులు అంటే గురువులే కదా, కాబట్టి గురువు దగ్గర ఉన్న విద్య మనం పొందాలి అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని ఆ విద్యని మనం పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హలో అండి, ఈరోజు మరే పద్యం రాసేసుకుందామా? మరొక పద్యంతో మీకు ముందుకు వచ్చాను. ఇంకో పద్యం మనం మొదలు పెట్టేసుకుందాం తొందరగా. పద్యము భావము. మృగమదంబు చూడ మీద నల్లగా నుండు, మృగమదంబు చూడ మీద నల్లగా నుండు. పరిఢవిల్లు దాని పరిమళంబు, పరిఢవిల్లు దాని పరిమళంబు. గురువులైన వారి గుణములీలాగురా, గురువులైన వారి గుణములీలాగురా. విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? మృగ మదంబు చూడ మీద నల్లగా నుండు, పరిఢవిల్లు దాని పరిమళంబు. గురువులైన వారి గుణములీలాగురా, విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యం ఏమిటి దీనికి? అర్థమైపోతుంది కదా, చూస్తుంటేనే పద్యమే అర్థమైపోయింది మనకి. తాత్పర్యం లేకపోయినా మనకు అర్థమైపోతుంది. కాకపోతే తాత్పర్యం కూడా రాసుకుందాం. సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా, ఓ వేమా. సమస్త భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా. ఏమంటున్నాం? కస్తూరి చూచుటకు, కస్తూరి చూచుటకు నల్లగా ఉన్నప్పటికీ కస్తూరి చూచుటకు నల్లగా ఉన్నప్పటికీ దాని సువాసన అంతటా వ్యాపించును. దాని సువాసన అంతటా వ్యాపించును. ఆ రీతిగానే మంచివారి గుణములు కూడా పైకి గొప్పగా కనిపించక పైకి గొప్పగా కనిపించక అంతటా వ్యాపిస్తాయి, వ్యాపిస్తూ ఉంటాయి. ఎలాగలగా ఎలాగెలగా మృగ మదంబు చూడ మీద నల్లగనుండు పరిఢవిల్లు దాని పరిమళంబు గురువులైన వారి గుణములీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమిటయ్యా అంటే, సమస్త భోగములు ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ. కస్తూరి చూచుటకు నల్లగా ఉన్నప్పటికీ, కస్తూరి ఎలా ఉంటుంది? చూడడానికి నల్లగా ఉంటుంది, కానీ దాని సువాసన అంతటా వ్యాపించును. అంతే కదా, నల్లగా ఉన్నంత మాత్రాన సువాసన రాకూడదు అని ఏమీ లేదు కదా. నల్లగా ఉన్నా కూడా దాని సువాసన పరిమళిస్తుంది అన్నమాట, అంతా వ్యాపిస్తుంది. ఎప్పుడు సువాసన ఎక్కడో కస్తూరి ఉంది, కస్తూరి ఉన్నట్టుంది, ఎంత మంచి వాసన వస్తుంది అన్నట్టుగా వెతుక్కుని మరి వాసన పీల్చేటట్టుగా అంత గొప్పగా ఉంటుందన్నమాట. ఆ రీతిగానే మంచివారి గుణములు కూడా పైకి గొప్పగా కనిపించక అంతటా వ్యాపిస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తాము?
చెప్పాం కదా, బాడీ షేమింగ్. అంటే పైకి అవతారం చూసి వీళ్ళకి ఈ నాలెడ్జ్ ఉంది, వీళ్ళకి ఈ నాలెడ్జ్ లేదు అని ఫిక్స్ చేసేసుకుంటూ ఉంటాం మనమే. నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, సన్నగా ఉన్నా వాళ్ళకి ఏం చేస్తాడు అని అన్నట్టుగా ఫీల్ అవుతాము. ఎర్రగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, దిట్టంగా ఉన్నా ఎవరైనా ఉంటే కనుక అబ్బో వీళ్ళన్నిట్లో పర్ఫెక్ట్, ఏదైనా చేయగలరని ఒక భావనకి చాలామంది వచ్చేస్తూ ఉంటారనమాట. కానీ గురువులు అన్నవాళ్ళు ఎలా ఉన్నా సరే, వాళ్ళు ఎలాంటి అవతారంలో ఉన్నా సరే, అస్సలు నల్లగా పుట్టిగా ఉండి, మెల్లకన్నుండి, ఎత్తుపళ్ళు ఏవైనా ఉండని, వాళ్ళ దగ్గర ఉన్న విద్య పైకి కనపడకపోయినా ఎక్కడ వ్యాపిస్తుందట, అంతటా వ్యాపిస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జి మన దగ్గర 1% కూడా ఉండదన్నమాట. అయినా కూడా మనం వాళ్ళ దగ్గర ఏమీ లేదు అన్నట్టుగా మనమే ఫిక్స్ అయిపోతూ ఉంటాం. కానీ జరగాల్సింది అలా కాదు. మనిషి ఎలా ఉన్నారు అని కాదు, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందనే చూడాలి. ఆ నాలెడ్జ్ని మనం గౌరవించాలి, ఆ మనిషికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. గురువులు అంటే గురువులే కదా. కాబట్టి గురువు దగ్గర ఉన్న విద్య మనం పొందాలి అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని ఆ విద్యని మనం పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హలో అండి, ఈరోజు మరే పద్యం రాసేసుకుందామా? మరొక పద్యంతో మీకు ముందుకు వచ్చాను. ఇంకో పద్యం మనం మొదలు పెట్టేసుకుందాం తొందరగా. పద్యము భావము. మృగమదంబు చూడ మీద నల్లగా నుండు, మృగమదంబు చూడ మీద నల్లగా నుండు. పరిఢవిల్లు దాని పరిమళంబు, పరిఢవిల్లు దాని పరిమళంబు. గురువులైన వారి గుణములీలాగురా, గురువులైన వారి గుణములీలాగురా. విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? మృగ మదంబు చూడ మీద నల్లగా నుండు, పరిఢవిల్లు దాని పరిమళంబు. గురువులైన వారి గుణములు ఇలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమిటి? దీనికి అర్థమైపోతుంది కదా, చూస్తుంటేనే పద్యమే అర్థమైపోయింది మనకి. తాత్పర్యం లేకపోయినా మనకు అర్థమైపోతుంది. కాకపోతే తాత్పర్యం కూడా రాసుకున్నాం. సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమా, ఓ వేమా,
సమస్త భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా. ఏమంటున్నాం? కస్తూరి చూచుటకు నల్లగా ఉన్నప్పటికీ కస్తూరి చూచుటకు నల్లగా ఉన్నప్పటికీ దాని సువాసన అంతటా వ్యాపించును. దాని సువాసన అంతటా వ్యాపించును. ఆ రీతిగానే మంచివారి గుణములు కూడా పైకి గొప్పగా కనిపించక అంతటా వ్యాపిస్తూ ఉంటాయి. ఎలాగలగా మృగ మదంబు చూడ మీద నల్లగనుండు పరిఢవిల్లు దాని పరిమళంబు గురువులైన వారి గుణములీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమిటయ్యా అంటే, సమస్త భోగములు ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ. కస్తూరి చూచుటకు నల్లగా ఉన్నప్పటికీ, కస్తూరి ఎలా ఉంటుంది? చూడడానికి నల్లగా ఉంటుంది, కానీ దాని సువాసన అంతటా వ్యాపించును. అంతే కదా, నల్లగా ఉన్నంత మాత్రాన సువాసన రాకూడదు అని ఏమీ లేదు కదా. నల్లగా ఉన్నా కూడా దాని సువాసన పరిమళిస్తుంది అన్నమాట, అంతా వ్యాపిస్తుంది. ఎప్పుడు సువాసన ఎక్కడో కస్తూరి ఉన్నట్టుంది, ఎంత మంచి వాసన వస్తుంది అన్నట్టుగా వెతుక్కుని మరి వాసన పీల్చేటట్టుగా అంత గొప్పగా ఉంటుందన్నమాట. ఆ రీతిగానే మంచివారి గుణములు కూడా పైకి గొప్పగా కనిపించక అంతటా వ్యాపిస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తామో చెప్పాం కదా, బాడీ షేమింగ్ అంటే పైకి అవతారం చూసి వీళ్ళకి ఈ నాలెడ్జ్ ఉంది, వీళ్ళకి ఈ నాలెడ్జ్ లేదు అని ఫిక్స్ చేసేసుకుంటూ ఉంటాం. మనమే నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, సన్నగా ఉన్నా వాళ్ళకి ఏం చేస్తాడు అని అన్నట్టుగా ఫీల్ అవుతాము. కొంచెం ఎర్రగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, దిట్టంగా ఉన్నా ఎవరైనా ఉంటే కనుక అబ్బో వీళ్ళన్నిట్లో పర్ఫెక్ట్, ఏదైనా చేయగలరని ఒక భావనకి చాలామంది వచ్చేస్తూ ఉంటారనమాట. కానీ గురువులు అన్నవాళ్ళు ఎలా ఉన్నా సరే, వాళ్ళు ఎలాంటి అవతారంలో ఉన్నా సరే, అస్సలు నల్లగా పుట్టిగా ఉండి మెల్లకన్నుండి ఎత్తుపళ్ళు ఏవైనా ఉండని, వాళ్ళ దగ్గర ఉన్న విద్య పైకి కనపడకపోయినా ఎక్కడ వ్యాపిస్తుందట? అంతటా వ్యాపిస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జి మన దగ్గర 1% కూడా ఉండదన్నమాట. అయినా కూడా మనం వాళ్ళ దగ్గర ఏమీ లేదు అన్నట్టుగా మనమే ఫిక్స్ అయిపోతూ ఉంటాం. కానీ జరగాల్సింది అలా కాదు. మనిషి ఎలా ఉన్నారు అనే కాదు, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందనే చూడాలి. ఆ నాలెడ్జ్ని మనం గౌరవించాలి, ఆ మనిషికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి.
గురువులంటే గురువులే కదా. కాబట్టి గురువు దగ్గర ఉన్న విద్య మనం పొందాలి అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని ఆ విద్యని మనం పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హలో అండి, ఈరోజు మరే పద్యం రాసేసుకుందామా? మరొక పద్యంతో మీకు ముందుకు వచ్చాను. ఇంకో పద్యం మనం మొదలు పెట్టేసుకుందాం తొందరగా. పద్యము భావము. మృగమదంబు చూడ మీద నల్లగా నుండు, మృగమదంబు చూడ మీద నల్లగా నుండు. పరిఢవిల్లు దాని పరిమళంబు, పరిఢవిల్లు దాని పరిమళంబు. గురువులైన వారి గుణములీలాగురా, గురువులైన వారి గుణములీలాగురా. విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? మృగ మదంబు చూడ మీద నల్లగా నుండు, పరిఢవిల్లు దాని పరిమళంబు. గురువులైన వారి గుణము లీలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమిటి? దీనికి అర్థమైపోతుంది కదా, చూస్తుంటేనే పద్యమే అర్థమైపోయింది మనకి. తాత్పర్యం లేకపోయినా మనకు అర్థమైపోతుంది. కాకపోతే తాత్పర్యం కూడా రాసుకున్నాం. సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమా, ఓ వేమా. సమస్త భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమా. ఏమంటున్నాం? కస్తూరి చూచుటకు, కస్తూరి చూచుటకు నల్లగా ఉన్నప్పటికీ కస్తూరి చూచుటకు నల్లగా ఉన్నప్పటికీ దాని సువాసన అంతటా వ్యాపించును. దాని సువాసన అంతటా వ్యాపించును.
రీతిగానే మంచివారి గుణములు కూడా పైకి గొప్పగా కనిపించక అంతటా వ్యాపిస్తూ ఉంటాయి. ఎలాగలగా మృగ మదంబు చూడ మీద నల్లగనుండు పరిఢవిల్లు దాని పరిమళంబు గురువులైన వారి గుణములీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమిటయ్యా అంటే, సమస్త భోగములు ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, కస్తూరి చూచుటకు నల్లగా ఉన్నప్పటికీ, కస్తూరి ఎలా ఉంటుంది? చూడడానికి నల్లగా ఉంటుంది, కానీ దాని సువాసన అంతటా వ్యాపించును. అంతే కదా, నల్లగా ఉన్నంత మాత్రాన సువాసన రాకూడదు అని ఏమీ లేదు కదా. నల్లగా ఉన్నా కూడా దాని సువాసన పరిమళిస్తుంది అన్నమాట, అంతా వ్యాపిస్తుంది. ఎప్పుడు సువాసన ఎక్కడో కస్తూరి ఉంది, కస్తూరి ఉన్నట్టుంది, ఎంత మంచి వాసన వస్తుంది అన్నట్టుగా వెతుక్కుని మరి వాసన పీల్చేటట్టుగా అంత గొప్పగా ఉంటుందన్నమాట. ఆ రీతిగానే మంచివారి గుణములు కూడా పైకి గొప్పగా కనిపించక అంతటా వ్యాపిస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తామో చెప్పాం కదా, బాడీ షేమింగ్ అంటే పైకి అవతారం చూసి వీళ్ళకి ఈ నాలెడ్జ్ ఉంది, వీళ్ళకి ఈ నాలెడ్జ్ లేదు అని ఫిక్స్ చేసేసుకుంటూ ఉంటాం. మనమే నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, సన్నగా ఉన్నా వాళ్ళకి ఏం చేస్తాడు అని అన్నట్టుగా ఫీల్ అవుతాము. ఎర్రగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, దిట్టంగా ఉన్నా ఎవరైనా ఉంటే కనుక అబ్బో వీళ్ళన్నిట్లో పర్ఫెక్ట్, ఏదైనా చేయగలరని ఒక భావనకి చాలామంది వచ్చేస్తూ ఉంటారనమాట. కానీ గురువులు అన్నవాళ్ళు ఎలా ఉన్నా సరే, వాళ్ళు ఎలాంటి అవతారంలో ఉన్నా సరే, అస్సలు నల్లగా పుట్టిగా ఉండి మెల్లకన్నుండి ఎత్తుపళ్ళు ఏవైనా ఉండని, వాళ్ళ దగ్గర ఉన్న విద్య పైకి కనపడకపోయినా ఎక్కడ వ్యాపిస్తుందట? అంతటా వ్యాపిస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జి మన దగ్గర 1% కూడా ఉండదన్నమాట. అయినా కూడా మనం వాళ్ళ దగ్గర ఏమీ లేదు అన్నట్టుగా మనమే ఫిక్స్ అయిపోతూ ఉంటాం. కానీ జరగాల్సింది అలా కాదు. మనిషి ఎలా ఉన్నారు అనే కాదు, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందనే చూడాలి. ఆ నాలెడ్జ్ని మనం గౌరవించాలి, ఆ మనిషికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. గురువులు అంటే గురువులే కదా, కాబట్టి గురువు దగ్గర ఉన్న విద్య మనం పొందాలి అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని ఆ విద్యని మనం పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హలో అండి, ఈరోజు మరే పద్యం రాసేసుకుందామా? మరొక పద్యంతో మీకు ముందుకు వచ్చాను. ఇంకో పద్యం మనం మొదలు పెట్టేసుకుందాం తొందరగా. పద్యము భావము. మృగమదంబు చూడ మీద నల్లగనుండు మృగమదంబు చూడ మీద నల్లగనుండు.
పరిఢవిల్లు దాని పరిమళంబు. పరిఢవిల్లు దాని పరిమళంబు. గురువులైన వారి గుణములీలాగురా. గురువులైన వారి గుణములీలాగురా. విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? మృగ మదంబు చూడ మీద నల్లగనుండు పరిఢవిల్లు దాని పరిమళంబు. గురువులైన వారి గుణములీలాగురా. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమిటి? దీనికి అర్థమైపోతుంది కదా, చూస్తుంటేనే పద్యమే అర్థమైపోయింది మనకి. తాత్పర్యం లేకపోయినా మనకు అర్థమైపోతుంది. కాకపోతే తాత్పర్యం కూడా రాసుకుందాం. సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా ఓ వేమా. ఓ వేమా. సమస్త భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా. ఏమంటున్నాం? కస్తూరి చూచుటకు, కస్తూరి చూచుటకు నల్లగా ఉన్నప్పటికీ కస్తూరి చూచుటకు నల్లగా ఉన్నప్పటికీ దాని సువాసన అంతటా వ్యాపించును. దాని సువాసన అంతటా వ్యాపించును. ఆ రీతిగానే మంచివారి గుణములు కూడా పైకి గొప్పగా కనిపించక అంతటా వ్యాపిస్తూ ఉంటాయి. ఎలాగలగా
మృగ మదంబు చూడ మీద నల్లగనుండు పరిఢవిల్లు దాని పరిమళంబు గురువులైన వారి గుణములీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమిటయ్యా అంటే, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, కస్తూరి చూచుటకు నల్లగా ఉన్నప్పటికీ, కస్తూరి ఎలా ఉంటుంది చూడడానికి? నల్లగా ఉంటుంది, కానీ దాని సువాసన అంతటా వ్యాపించును. అంతే కదా, నల్లగా ఉన్నంత మాత్రాన సువాసన రాకూడదు అని ఏమీ లేదు కదా. నల్లగా ఉన్నా కూడా దాని సువాసన పరిమళిస్తుంది అన్నమాట, అంతా వ్యాపిస్తుంది. ఎప్పుడు సువాసన ఎక్కడో కస్తూరి ఉంది, కస్తూరి ఉన్నట్టుంది, ఎంత మంచి వాసన వస్తుంది అన్నట్టుగా వెతుక్కుని మరి వాసన పీల్చేటట్టుగా అంత గొప్పగా ఉంటుందన్నమాట. ఆ రీతిగానే మంచివారి గుణములు కూడా పైకి గొప్పగా కనిపించక అంతటా వ్యాపిస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తామో చెప్పాం కదా, బాడీ షేమింగ్ అంటే పైకి అవతారం చూసి వీళ్ళకి ఈ నాలెడ్జ్ ఉంది, వీళ్ళకి ఈ నాలెడ్జ్ లేదు అని ఫిక్స్ చేసేసుకుంటూ ఉంటాం మనకి మనమే. నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, సన్నగా ఉన్నా వాళ్ళకి ఏం చేస్తాడు అని అన్నట్టుగా ఫీల్ అవుతాము. కొంచెం ఎర్రగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, దిట్టంగా ఉన్నా ఎవరైనా ఉంటే కనుక అబ్బో వీళ్ళన్నిట్లో పర్ఫెక్ట్, ఏదైనా చేయగలరని ఒక భావనకి చాలామంది వచ్చేస్తూ ఉంటారనమాట. కానీ గురువులు అన్నవాళ్ళు ఎలా ఉన్నా సరే, వాళ్ళు ఎలాంటి అవతారంలో ఉన్నా సరే, అస్సలు నల్లగా పుట్టిగా ఉండి మెల్లకన్నుండి ఎత్తుపళ్ళు ఏవైనా ఉండని, వాళ్ళ దగ్గర ఉన్న విద్య పైకి కనపడకపోయినా ఎక్కడ వ్యాపిస్తుందట? అంతటా వ్యాపిస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జి మన దగ్గర 1% కూడా ఉండదన్నమాట. అయినా కూడా మనం వాళ్ళ దగ్గర ఏమీ లేదు అన్నట్టుగా మనకు మనమే ఫిక్స్ అయిపోతూ ఉంటాం. కానీ జరగాల్సింది అలా కాదు. మనిషి ఎలా ఉన్నారు అనే కాదు, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందనే చూడాలి. ఆ నాలెడ్జ్ని మనం గౌరవించాలి, ఆ మనిషికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. గురువులు అంటే గురువులే కదా, కాబట్టి గురువు దగ్గర ఉన్న విద్య మనం పొందాలి అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని ఆ విద్యని మనం పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హలో అండి, ఈరోజు మరే పద్యం రాసేసుకుందామా? మరొక పద్యంతో మీకు ముందుకు వచ్చాను. ఇంకో పద్యం మనం మొదలు పెట్టేసుకుందాం తొందరగా. పద్యము భావము. మృగమదంబు చూడ మీద నల్లగనుండు మృగమదంబు చూడ మీద నల్లగనుండు పరిఢవిల్లు దాని పరిమళంబు పరిఢవిల్లు దాని పరిమళంబు గురువులైన వారి గుణములీలాగురా గురువులైన వారి గుణములీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? మృగ మదంబు చూడ
మీద నల్లగనుండు పరిఢవిల్లు దాని పరిమళంబు గురువులైన వారి గుణము లీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమిటి దీనికి? అర్థమైపోతుంది కదా, చూస్తుంటేనే పద్యమే అర్థమైపోయింది మనకి. తాత్పర్యం లేకపోయినా మనకు అర్థమైపోతుంది. కాకపోతే తాత్పర్యం కూడా రాసుకుందాం. సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా, ఓ వేమా. సమస్త భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా. ఏమంటున్నాం? కస్తూరి చూచుటకు, కస్తూరి చూచుటకు నల్లగా ఉన్నప్పటికీ కస్తూరి చూచుటకు నల్లగా ఉన్నప్పటికీ దాని సువాసన అంతటా వ్యాపించును. దాని సువాసన అంతటా వ్యాపించును. ఆ రీతిగానే మంచివారి గుణములు కూడా పైకి గొప్పగా కనిపించక పైకి గొప్పగా కనిపించక అంతటా వ్యాపిస్తాయి, వ్యాపిస్తూ ఉంటాయి. ఎలాగలగా ఎలాగెలగా మృగ మదంబు చూడ మీద నల్లగనుండు పరిఢవిల్లు దాని పరిమళంబు గురువులైన వారి గుణములీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమిటయ్యా అంటే, సమస్త భోగములు ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా. కస్తూరి చూచుటకు నల్లగా ఉన్నప్పటికీ, కస్తూరి ఎలా ఉంటుంది? చూడడానికి నల్లగా ఉంటుంది, కానీ దాని సువాసన అంతటా వ్యాపించును. అంతే కదా, నల్లగా ఉన్నంత మాత్రాన సువాసన రాకూడదు అని ఏమీ లేదు కదా. నల్లగా ఉన్నా కూడా దాని సువాసన పరిమళిస్తుంది అన్నమాట, అంతా వ్యాపిస్తుంది. ఎక్కడో సువాసన ఎక్కడో కస్తూరి ఉంది, కస్తూరి ఉన్నట్టుంది, ఎంత మంచి వాసన వస్తుంది అన్నట్టుగా వెతుక్కుని మరి వాసన పీల్చేటట్టుగా అంత గొప్పగా ఉంటుందన్నమాట. ఆ రీతిగానే మంచివారి గుణములు కూడా పైకి గొప్పగా కనిపించక
అంతటా వ్యాపిస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తామో చెప్పాం కదా, బాడీ షేమింగ్. అంటే పైకి అవతారం చూసి వీళ్ళకి ఈ నాలెడ్జ్ ఉంది, వీళ్ళకి ఈ నాలెడ్జ్ లేదు అని ఫిక్స్ చేసేసుకుంటూ ఉంటాం మనకి మనమే. నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, సన్నగా ఉన్నా వాళ్ళకి ఏం చేస్తాడు అని అన్నట్టుగా ఫీల్ అవుతాము. కొంచెం ఎర్రగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, దిట్టంగా ఉన్నా ఎవరైనా ఉంటే కనుక అబ్బో వీళ్ళన్నిట్లో పర్ఫెక్ట్, ఏదైనా చేయగలరు అని ఒక భావనకి చాలామంది వచ్చేస్తూ ఉంటారనమాట. కానీ గురువులు అన్నవాళ్ళు ఎలా ఉన్నా సరే, వాళ్ళు ఎలాంటి అవతారంలో ఉన్నా సరే, అస్సలు నల్లగా పుట్టిగా ఉండి, మెల్లకన్నుండి, ఎత్తుపళ్ళు ఏవైనా ఉండని, వాళ్ళ దగ్గర ఉన్న విద్య పైకి కనపడకపోయినా ఎక్కడ వ్యాపిస్తుందట, అంతటా వ్యాపిస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జి మన దగ్గర 1% కూడా ఉండదన్నమాట. అయినా కూడా మనం వాళ్ళ దగ్గర ఏమీ లేదు అన్నట్టుగా మనకు మనమే ఫిక్స్ అయిపోతూ ఉంటాం. కానీ జరగాల్సింది అలా కాదు. మనిషి ఎలా ఉన్నారు అనే కాదు, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందనే చూడాలి. ఆ నాలెడ్జ్ని మనం గౌరవించాలి, ఆ మనిషికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. గురువులు అంటే గురువులే కదా, కాబట్టి గురువు దగ్గర ఉన్న విద్య మనం పొందాలి అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని ఆ విద్యని మనం పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హలో అండి, ఈరోజు మరే పద్యం రాసేసుకుందామా? మరొక పద్యంతో మీకు ముందుకు వచ్చాను. ఇంకో పద్యం మనం మొదలు పెట్టేసుకుందాం తొందరగా. పద్యము భావము. మృగమదంబు చూడ మీద నల్లగా నుండు, మృగమదంబు చూడ మీద నల్లగా నుండు. పరిఢవిల్లు దాని పరిమళంబు, పరిఢవిల్లు దాని పరిమళంబు. గురువులైన వారి గుణములీలాగురా, గురువులైన వారి గుణములీలాగురా. విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? మృగ మదంబు చూడ మీద నల్లగా నుండు, పరిఢవిల్లు దాని పరిమళంబు. గురువులైన వారి గుణములు ఇలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమిటి? దీనికి అర్థమైపోతుంది కదా, చూస్తుంటేనే పద్యమే అర్థమైపోయింది మనకి. తాత్పర్యం లేకపోయినా మనకు అర్థమైపోతుంది. కాకపోతే తాత్పర్యం కూడా రాసుకున్నాం. సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమా,
ఓ వేమా. సమస్త భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా. ఏమంటున్నాం? కస్తూరి చూచుటకు నల్లగా ఉన్నప్పటికీ కస్తూరి చూచుటకు నల్లగా ఉన్నప్పటికీ దాని సువాసన అంతటా వ్యాపించును. దాని సువాసన అంతటా వ్యాపించును. ఆ రీతిగానే మంచివారి గుణములు కూడా పైకి గొప్పగా కనిపించక అంతటా వ్యాపిస్తూ ఉంటాయి. ఎలాగలగా మృగ మదంబు చూడ మీద నల్లగనుండు పరిఢవిల్లు దాని పరిమళంబు గురువులైన వారి గుణములీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమిటయ్యా అంటే, సమస్త భోగములు ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా. కస్తూరి చూచుటకు నల్లగా ఉన్నప్పటికీ, కస్తూరి ఎలా ఉంటుంది? చూడ్డానికి నల్లగా ఉంటుంది, కానీ దాని సువాసన అంతటా వ్యాపించును. అంతే కదా, నల్లగా ఉన్నంత మాత్రాన సువాసన రాకూడదు అని ఏమీ లేదు కదా. నల్లగా ఉన్నా కూడా దాని సువాసన పరిమళిస్తుంది అన్నమాట, అంతా వ్యాపిస్తుంది. ఎక్కడో సువాసన ఎక్కడో కస్తూరి ఉంది, కస్తూరి ఉన్నట్టుంది, ఎంత మంచి వాసన వస్తుంది అన్నట్టుగా వెతుక్కుని మరి వాసన పీల్చేటట్టుగా అంత గొప్పగా ఉంటుందన్నమాట. ఆ రీతిగానే మంచివారి గుణములు కూడా పైకి గొప్పగా కనిపించక అంతటా వ్యాపిస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తామో చెప్పాం కదా, బాడీ షేమింగ్ అంటే పైకి అవతారం చూసి వీళ్ళకి ఈ నాలెడ్జ్ ఉంది, వీళ్ళకి ఈ నాలెడ్జ్ లేదు అని ఫిక్స్ చేసేసుకుంటూ ఉంటాం మనమే. నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, సన్నగా ఉన్నా వాళ్ళకి ఏం చేస్తాడు అని అన్నట్టుగా ఫీల్ అవుతాము. కొంచెం ఎర్రగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, దిట్టంగా ఉన్నా ఎవరైనా ఉంటే కనుక అబ్బో వీళ్ళన్నిట్లో పర్ఫెక్ట్, ఏదైనా చేయగలరని ఒక భావనకి చాలామంది వచ్చేస్తూ ఉంటారనమాట. కానీ గురువులు అన్నవాళ్ళు ఎలా ఉన్నా సరే, వాళ్ళు ఎలాంటి అవతారంలో ఉన్నా సరే, అస్సలు నల్లగా పుట్టిగా ఉండి మెల్లకన్నుండి ఎత్తుపళ్ళు ఏవైనా ఉండని, వాళ్ళ దగ్గర ఉన్న విద్య పైకి కనపడకపోయినా ఎక్కడ వ్యాపిస్తుందట? అంతటా వ్యాపిస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జి మన దగ్గర 1% కూడా ఉండదన్నమాట. అయినా కూడా మనం వాళ్ళ దగ్గర ఏమీ లేదు అన్నట్టుగా మనకు మనమే ఫిక్స్ అయిపోతూ ఉంటాం. కానీ జరగాల్సింది అలా కాదు. మనిషి ఎలా ఉన్నారు అనే కాదు, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందనే చూడాలి. ఆ నాలెడ్జ్ని మనం గౌరవించాలి, ఆ మనిషికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి.
గురువులు అంటే గురువులే కదా. కాబట్టి గురువు దగ్గర ఉన్న విద్య మనం పొందాలి అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని ఆ విద్యని మనం పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హలో అండి, ఈరోజు మరే పద్యం రాసేసుకుందామా? మరొక పద్యంతో మీకు ముందుకు వచ్చాను. ఇంకో పద్యం మనం మొదలు పెట్టేసుకుందాం తొందరగా. పద్యము భావము. మృగమదంబు చూడ మీద నల్లగా నుండు, మృగమదంబు చూడ మీద నల్లగా నుండు. పరిఢవిల్లు దాని పరిమళంబు, పరిఢవిల్లు దాని పరిమళంబు. గురువులైన వారి గుణములీలాగురా, గురువులైన వారి గుణములీలాగురా. విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? మృగ మదంబు చూడ మీద నల్లగా నుండు, పరిఢవిల్లు దాని పరిమళంబు. గురువులైన వారి గుణములు ఇలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమిటి? దీనికి అర్థమైపోతుంది కదా, చూస్తుంటేనే పద్యమే అర్థమైపోయింది మనకి. తాత్పర్యం లేకపోయినా మనకు అర్థమైపోతుంది. కాకపోతే తాత్పర్యం కూడా రాసుకుందాం. సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమా, ఓ వేమా. సమస్త భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమా. ఏమంటున్నాం? కస్తూరి చూచుటకు, కస్తూరి చూచుటకు నల్లగా ఉన్నప్పటికీ కస్తూరి చూచుటకు నల్లగా ఉన్నప్పటికీ దాని సువాసన అంతటా వ్యాపించును. దాని సువాసన అంతటా వ్యాపించును.
ఆ రీతిగానే మంచివారి గుణములు కూడా పైకి గొప్పగా కనిపించక అంతటా వ్యాపిస్తూ ఉంటాయి. ఎలాగలగా మృగ మదంబు చూడ మీద నల్లగనుండు పరిఢవిల్లు దాని పరిమళంబు గురువులైన వారి గుణములీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమిటయ్యా అంటే, సమస్త భోగములు ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, కస్తూరి చూచుటకు నల్లగా ఉన్నప్పటికీ, కస్తూరి ఎలా ఉంటుంది? చూడడానికి నల్లగా ఉంటుంది, కానీ దాని సువాసన అంతటా వ్యాపించును. అంతే కదా, నల్లగా ఉన్నంత మాత్రాన సువాసన రాకూడదు అని ఏమీ లేదు కదా. నల్లగా ఉన్నా కూడా దాని సువాసన పరిమళిస్తుంది అన్నమాట, అంతా వ్యాపిస్తుంది. ఎక్కడో సువాసన ఎక్కడో కస్తూరి ఉంది, కస్తూరి ఉన్నట్టుంది, ఎంత మంచి వాసన వస్తుంది అన్నట్టుగా వెతుక్కుని మరి వాసన పీల్చేటట్టుగా అంత గొప్పగా ఉంటుందన్నమాట. ఆ రీతిగానే మంచివారి గుణములు కూడా పైకి గొప్పగా కనిపించక అంతటా వ్యాపిస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తామో చెప్పాం కదా, బాడీ షేమింగ్ అంటే పైకి అవతారం చూసి వీళ్ళకి ఈ నాలెడ్జ్ ఉంది, వీళ్ళకి ఈ నాలెడ్జ్ లేదు అని ఫిక్స్ చేసేసుకుంటూ ఉంటాం మనమే. నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, సన్నగా ఉన్నా వాళ్ళకి ఏం చేస్తాడు అని అన్నట్టుగా ఫీల్ అవుతాము. కొంచెం ఎర్రగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, దిట్టంగా ఉన్నా ఎవరైనా ఉంటే కనుక అబ్బో వీళ్ళన్నిట్లో పర్ఫెక్ట్, ఏదైనా చేయగలరు అని ఒక భావనకి చాలామంది వచ్చేస్తూ ఉంటారనమాట. కానీ గురువులు అన్నవాళ్ళు ఎలా ఉన్నా సరే, వాళ్ళు ఎలాంటి అవతారంలో ఉన్నా సరే, అస్సలు నల్లగా పుట్టిగా ఉండి, మెల్లకన్నుండి, ఎత్తుపళ్ళు ఏవైనా ఉండని, వాళ్ళ దగ్గర ఉన్న విద్య పైకి కనపడకపోయినా ఎక్కడ వ్యాపిస్తుందట? అంతటా వ్యాపిస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జి మన దగ్గర 1% కూడా ఉండదన్నమాట. అయినా కూడా మనం వాళ్ళ దగ్గర ఏమీ లేదు అన్నట్టుగా మనమే ఫిక్స్ అయిపోతూ ఉంటాం. కానీ జరగాల్సింది అలా కాదు. మనిషి ఎలా ఉన్నారు అనే కాదు, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందనే చూడాలి. ఆ నాలెడ్జ్ని మనం గౌరవించాలి, ఆ మనిషికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. గురువులు అంటే గురువులే కదా, కాబట్టి గురువు దగ్గర ఉన్న విద్య మనం పొందాలి అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని ఆ విద్యని మనం పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది.